Hello everyone, this is Deepti. Welcome back to my channel Moods and Miles. Hope you are all doing good and అందరూ పాజిటివ్గా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ జస్ట్ బి రియల్. ఒక 1 మంత్ నుంచి నేను ఛానల్లో యాక్టివ్గా లేను అండ్ నేను కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్. ఈరోజు నాకు కొంచెం ఓపెన్గా మాట్లాడాలని అనిపించింది బికాస్ యు ఆర్ ఆల్ లైక్ మై ఫ్యామిలీ నౌ. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వచ్చాయి అండ్ వీటన్నిటి వల్ల కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించింది. దానివల్ల నేను ఎవరికి అవైలబుల్గా లేను అండ్ ఏ కాంటెంట్ చేయలేకపోయాను అనమాట. అండ్ దేవుడి దయ వల్ల నవ్ ఐఎమ్ ఆల్ రైట్ అండ్ ఐ హోప్ మీరందరూ, మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ నాకు ఉంటాయి అండ్ నా ఫ్యామిలీకి ఉంటాయి. సో యా, ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి ఐ థింక్ ఐఎమ్ బ్యాక్ అనమాట. అలాంటి టైంలో నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అండ్ యూట్యూబ్లో ఏం చేయాలి అని ఆలోచించిన, ఏది షూట్ చేయాలి, కుకింగా, డిఐవైయా, ట్రావెల్ బ్లాగా, స్టోరీ టెల్లింగా, ఏం చేయాలి అని చెప్పి అది కూడా నేను కొంచెం ప్రెషర్ తీసుకున్నాను అనమాట. అలా ఆలోచించిన ప్రతిసారి నేను కూడా స్టక్ అయిపోయాను. సో ఒక టాపిక్ పిక్ చేయాలంటే కూడా నా మైండ్ అంతా బ్లాంక్ అయింది. లైక్ యూ నో కదా, కొన్ని డేస్ కొన్నిసార్లు అట్లా అయిపోతూ ఉంటాం మనకు తెలియకుండా. మనమే ఏం చేయాలో తెలియని ఫీలింగ్, ఏదో స్టక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది లైఫ్. సో నేను అలాంటి డేస్ నుంచి ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నాను అనమాట. అండ్ ఆ టైంలో నా కాన్ఫిడెన్స్ కూడా లైక్ పూర్తిగా తగ్గిపోయింది. లైక్ పర్సనల్ లైఫ్లో కానీ ఇట్లా యూట్యూబ్లో కానీ దేనిలోనన్నా నాకు అంత ధైర్యం రాలేదు ఏం చేయడానికి. సో అండ్ ఆల్సో లైక్ ఏదో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి. లైక్ మీరు నమ్మరు, కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి కూడా పోస్ట్ చేయలేదు, కొన్ని ఎడిట్ చేసి కూడా పోస్ట్ చేయలే. ఓన్లీ రీజన్ కాన్ఫిడెన్స్ లేదు. నేను చేసిన వర్క్ మీద కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ బాగా తగ్గింది. సో పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా వీడియోస్ చేయాలి, ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఉండాలి నాకు అని చెప్పి ఒక అన్నెసరీ ప్రెషర్ నాకు నేను తీసేసుకున్నాను. అండ్ అందరి కోసం పర్ఫెక్ట్గా అవ్వడానికి ట్రై చేస్తూ నాకు నేను కనిపించకుండా పోయా. అది యూట్యూబ్ అనే కాదు, చాలా విషయాల్లో అది జరిగింది. లైక్ మనం ఎంత చేసినా అందరిని ఇంప్రెస్ చేయలేము. అది ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత బెటర్ మనకి లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై యాబ్సెన్స్ అనమాట. అండ్ ఐ హోప్ అలాంటి సిచ్యువేషన్స్ నాకు మళ్ళీ రావు అండ్ ఇలా యూట్యూబ్ని మధ్యలో ఆపేయడం, ఇట్లా సడన్గా డిసప్పియర్ అయిపోయే సిచ్యువేషన్స్ నాకు రాకూడదని కోరుకుంటున్నాను. కానీ నేను బ్రేక్లో ఉన్న ఇన్ని రోజులు ఒక చిన్న విషయం, కానీ ఒక పవర్ఫుల్ విషయాన్ని రియలైజ్ అయ్యాను. నేను కాంటెంట్ చేస్తూ హ్యాపీగా ఉండాలంటే నా హార్ట్కి నచ్చింది చేస్తేనే. అండ్ ఒక కాంటెంట్ క్రియేషన్లోనే కాదు, లైఫ్లో కూడా అంతే. నీ హార్ట్కి నచ్చింది నువ్వు చేస్తేనే నువ్వు ఫైనల్గా హ్యాపీగా ఉండగలవు. నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరి దగ్గర గుడ్ గర్ల్ అనిపించుకోవాలి, లేదా అందరికీ నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే అట్ ది ఎండ్ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నువ్వు హ్యాపీగా ఉండలేవు. అండ్ అన్నీ చేశాక వాళ్ళు కంప్లీట్గా నిన్ను చూసి ఇంప్రెస్ అవుతారా అంటే నో, అందరూ అన్ని విషయాలకి ఇంప్రెస్ అవ్వరు. అండ్ యూ కెనాట్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు కొన్నే చేయగలవు, నీ లిమిట్స్ నువ్వు తెలుసుకోవాలి. అండ్ అది అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళకి అది నచ్చుతుందా లేదా అన్నది ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, అంతవరకే అది నీ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని నేను రియలైజ్ అయ్యా ఈ బ్రేక్లో. సో అనుకున్నా నా కాంటెంట్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవ్వాలి. నాకు నచ్చింది, నేను హ్యాపీగా ఉండేది ఏదైనా సరే అది నా కాంటెంట్లో, నా స్టోరీస్లో, నా ఛానల్లో కనిపించాలి. అది అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడే కదా అది నా ఛానల్ అవుతుంది. సో నెంబర్స్ వెనకట్ల, వ్యూస్ వెనకట్ల, సబ్స్క్రైబర్స్ వెనకట్ల పరిగెట్టకూడదని రియలైజ్ అయ్యా. అండ్ నాకు నచ్చినవి నేను చేయగలిగేవి అంటే కుకింగ్, డిఐవై, ట్రావెల్, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ నేను చేయగలను. ఐ డోంట్ సే ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఆ పర్ఫెక్టో ఇంపర్ఫెక్టో ఏదైతే ఏంటి, నేనైతే అవి చేయగలను. సో అవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఫ్రమ్ టుడే ఐ విల్ స్టార్ట్ అగైన్ అండ్
అందరూ అడుగుతారు. నేను ఆల్సో లైక్ యూట్యూబ్కి వచ్చే ముందు నా రీసెర్చ్ నేను చేశాను. చాలా ఛానల్స్లో లేదా చాలా మంది దగ్గర వినింది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు పిక్ యువర్ నీషే. నీ నీషే ఏంటో నీకు తెలియాలి ఫస్ట్, అప్పుడే నువ్వు ఛానల్ స్టార్ట్ చేయాలి. లైక్ మేబీ 10 వీడియోస్ చూసుంటే లేదా 10 ఆర్టికల్స్ చదువుంటే 6 of them told this, 6 to 7 of them told this. అండ్ నేను కూడా అదే నిజం అనుకొని ఏం చేయాలి నేను ఎందులో పర్ఫెక్ట్ అంటూ ఇన్ని రోజులు నేను టైం వేస్ట్ చేశాను చెప్పాలంటే. అండ్ ఫైనలీ ఐ డిడెంట్ ఫైండ్ ఇట్. నాకు అర్థం కాలేదు. అప్పుడు రియలైజ్ అయ్యాను, నా ఛానల్కి నీషే నేను. యా, యూ హర్డ్ ఇట్ రైట్. నా ఛానల్కి నీషే నేను. అంటే నేనేం చేయగలనా అవన్నీ నా నీషే అవ్వాలి, అవన్నీ నా ఛానల్లో కనపడాలి. నా లైఫ్, నా ఎక్స్పీరియన్సెస్, నా డైలీ మూమెంట్స్, నా క్రియేటివిటీ, నా స్టోరీస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. మీరు కూడా నాతో కలిసి ఈ జర్నీలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా కెమెరాని ఫేస్ చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు చాలా బ్రేక్స్ వస్తున్నాయి. బట్ వన్ థింగ్ ఐ నో, మీ సపోర్ట్ ఉంటే నేను ఈ జర్నీని స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వెల్కమ్ బ్యాక్ దీప్తి అని ఒక క్యూట్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క ఈ చిన్న కమెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కాఫీ కంప్లీట్ అయిపోయింది. స్ట్రగుల్స్ గురించి కూడా చాలా మాట్లాడాం. ఇప్పుడు ముందుకు ఎలా వెళ్ళాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ గెట్టింగ్ మై లైఫ్ టుగెదర్ ఫ్రమ్ టుడే. సో ఫస్ట్ ఈ మెస్ అంతా క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ వీడియోస్ని ప్లాన్ చేద్దాం అండ్ కాంటెంట్ని ప్లాన్ చేసుకుందాం, షూట్ చేద్దాం అండ్ మీ ముందుకి మంచి మంచి కాంటెంట్తో వస్తాను. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, అండ్ ఐ హోప్ యూ లైక్డ్ గెట్టింగ్ మై లైఫ్ టుగెదర్. అండ్ మీలో ఎవరైనా నాలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, కాన్ఫిడెన్స్ లో ఉన్నా, లేదా ఎక్కడో స్టక్ అయ్యామన్న ఫీలింగ్ ఉన్నా, డోంట్ వరీ, you will come back stronger. And until then, please support me and be kind and be positive. Bye.